శ్రీకాకుళం శ్రీ సత్యసాయి బాబా మందిరంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతన, మానవతా కార్యక్రమంలో ముందుండి నడిపించే గొప్ప వ్యక్తిగా సత్యసాయి బాబా గుర్తుండిపోయారని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మనమంతా ముందుకు వెళ్లాలని సూచించారు. పుట్టపర్తి ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా మారిందని, యావత్ ప్రపంచ దేశాల ప్రజలు ఆధ్యాత్మిక చింతన కోసం అక్కడికి వస్తున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండేలా బాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మేరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా శత జయంతి ఉత్సవాలు అధికారిక కార్యక్రమంగా రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. అందులోనే భాగంగా మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద మందిరం, మా జిల్లాకి మణికిరీటం లాంటి మందిరం, ఆ మందిరంలో ఈరోజు భక్తులందరితో పాటు ఆనందంగా వైభవంగా శత జయంతి ఉత్సవాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, అలాగే మా జిల్లా పెద్దలు, పట్టణ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు ఒక పక్కన పుట్టపర్తిలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఉపరాష్ట్రపతి గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు, పెద్దలు అందరితో పాటు ఈరోజు వైభవంగా అక్కడ కూడా కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ స్థానికంగా కూడా ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా భగవాన్ సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు ఏ రకంగా కార్యక్రమాలు జరిగాయో దానికి పదింతలు ఎక్కువ ఉత్సాహంగా, ఎక్కువ భక్తిభావంతో ఈరోజు జరగడం మరొక పక్కన ఆనందం కలుగుతున్నటువంటి విశేషం. మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా పుట్టపర్తి వచ్చేసినప్పుడు నేను కూడా స్వయంగా హాజరయ్యాను. 4 రోజుల్లో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, అంటే దేశానికి ఉన్నటువంటి 3 పెద్దలు కూడా 3 రోజులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారనంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా మహత్వం